హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టేస్టీ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సోయా నగ్గెట్స్ ఇంట్లోనే ఈజీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ నగ్గెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దానికోసం నేను ఒక కప్పు సోయా తీసుకున్నాను. నేను ఇక్కడ మీడియం సైజు సోయా తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. దానిలో ఒక 15 నిమిషాల పాటు వేడి నీటిలో సాల్ట్ వేసి నానబెట్టాను. ఇలా 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న సోయాను నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. సోయాని ఎక్కువగా నానపెట్టకండి. అలా నానపెడితే నగ్గెట్స్ క్రిస్పీగా ఉండవు. ఒక 15 మినిట్స్ నానపెడితే సరిపోతుంది. తర్వాత ఈ సోయాలో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. మీకు పెరుగు అవైలబుల్లో లేకపోతే 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ అయినా మీరు వాడుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడినంత వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఇవన్నీ సోయాకి బాగా పట్టేలాగా కలపండి. తర్వాత దీనిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి. ఈ గరం మసాలా కూడా సోయా చంక్స్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఈ మసాలాలు అన్నీ సోయాకి బాగా పడతాయి. ఐదు నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, వేసుకొని వాటర్ లేకుండా సోయా చంక్స్కి మొత్తం పట్టేలాగా కలపండి. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడం కోసము ఆయిల్ తీసుకొని వేడి చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా సోయా చంక్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ
నగ్గెట్స్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకులు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా నగ్గెట్స్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవడం వలన నగ్గెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని నగ్గెట్స్ని తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలాగే మిగతా నగ్గెట్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఎంత యమ్మీగా క్రిస్పీగా నగ్గెట్స్ ఉన్నాయో. ఈ నగ్గెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలాగే మిగతా సోయా చంక్స్ మొత్తం నగ్గెట్స్ చేసుకుందాము. ఈ నగ్గెట్స్ని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.